మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్. వారితో మాట్లాడదాం. ఏంటంటే మోకాళ్ళ నొప్పులతో చాలా సఫర్ అవుతున్నారా? మీలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఏం చేయాలి, ఏం చేయకూడదు, నడవాలా, ఇండియన్ కమోడ్ యూస్ చేయాలా, ఏంటి, నిల్చోవాలా, ఎక్కువ వాక్ చేయాలా, చేయకూడదా, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే గనక మోకాళ్ళ నొప్పులు మన దరి చేరవు, వస్తే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి డాక్టర్ గారు అయితే సిద్ధంగా ఉన్నారండి. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చిన్న వయసులో వచ్చేస్తుంది సార్, స్టెప్స్ ఎక్కువ అయితే పెయిన్ అంటున్నారు. 30+ నుంచే 30-35 బిట్వీన్ స్టార్ట్ చేసేసారు. సో వీళ్ళల్లో ఏంటంటే రకరకాల పర్సన్స్ ఉన్నారు, రకరకాల డౌట్స్ అయితే వీళ్ళు ఉన్నాయి సార్. మీరు క్లారిఫై చేయాల్సిందే సార్ ఈరోజు డెఫినెట్ గా. సో నడవాలా వద్దా సార్? దీంతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే డే స్టార్ట్ విత్ వాక్ తోనే కదా సార్. మొబిలిటీ ఈజ్ లైఫ్. ఒక సామెత ఉంది, మొబిలిటీ ఈజ్ లైఫ్. అంటే ప్రతి మనిషి కూడా నడవాలి, నడిస్తేనే లైఫ్. మితమా అమితం అలా కూడా ఉంది. మితం అమితం ఏమీ లేదు. అలా అనుకుంటే యూనో ఆఫ్రికన్ నేషన్స్ లో ఒక్కొక్కరు యావరేజ్ 20-30 కిలోమీటర్లు ఒక బిందె నీళ్ళ కోసం నడుస్తారు రోజు. 20-30 కిలోమీటర్స్ ఒక పాట్ వాటర్ కోసం డైలీ నడుస్తారు. వాళ్ళ కాళ్ళు ఏం అరగట్లేవా సార్? ఈ డౌట్ వస్తుంది ఇమీడియట్ గా. బేసిక్ గా మన శరీరం, మన హెల్త్ అనేది మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే జాగ్రత్తలు, మనం చేసే ఎక్సర్సైజెస్ పైన మన డిపెండ్ అయి ఉంటుంది. జిమ్ కి వెళ్తున్నారు చాలా మంది, జిమ్ కి వెళ్ళిన వాళ్ళందరికీ కండలు ఫుల్ వచ్చేస్తున్నాయి కదా. మరి మీకు నాకు ఎందుకు రావట్లేదు? మనం వెళ్ళట్లేదు కాబట్టి, మనం సరిగ్గా చేయట్లేదు. అలానే అందరూ జిమ్ కి వెళ్ళమని చెప్పట్లేదు. బాడీ అనేది మనం ఎట్లా కండిషన్ చేసుకుంటే అట్లా కండిషన్ అవుతుంది. మనం ఎట్లా తింటే అది అంత న్యూట్రిషన్ బాడీకి ఇస్తుంది. ఎక్కువ తింటే లావ్ అవుతాం, తక్కువ తింటే వీక్ అవుతాం. మోడరేట్ గా తింటే అన్ని సరిపడా శరీరానికి వస్తాయి. అదే విధంగా ఎక్సర్సైజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. తక్కువ ఏజ్ లో నొప్పులు ఎందుకు వస్తాయి? బికాస్ బోన్స్ వీక్ అయిపోవటం వల్ల, బికాస్ మజిల్స్ వీక్ అయిపోవటం. బోన్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి? సరిగ్గా తినకపోవటం వల్ల, సరిగ్గా లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల. మజిల్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి? అగైన్ సేమ్ థింగ్, నో ఎక్సర్సైజ్, వీటి వల్ల. సో ఇవన్నీ కూడా కాంబినేషన్. ప్రతి ఏజ్ వాళ్ళు ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళ ఏజ్ని బట్టి మోడరేట్గా చేసుకుంటూ ఉండాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మారుతున్న ఏజ్ని బట్టి వాళ్ళకున్న రోగాలు కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కానీ మైండ్లో పెట్టుకొని వాళ్ళ డయట్, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్చుకుంటే జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. అలానే కొన్ని మెడిసిన్స్ వాడతాం, కొంతమంది కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎస్పెషల్లీ చింతపండు, కందిపప్పు ఇవన్నీ కొంచెం తగ్గించమని చెప్తాం, ఇది జాయింట్ త్వరగా అరిగిపోతుంటే. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక మోకాళ్ళ నొప్పి అనేది ఒట్టి దీని వల్ల కాదు, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కాకపోతే మన చేతులారా చేసుకునే ప్రాబ్లమ్స్ ఇవి. ఇది లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం, మజిల్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది వస్తాయి. ఓకే సార్, మోకాళ్ళ అరుగుదల కూడా ఎక్కువగా చూస్తున్నాం కదా సార్. ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అందరూ కూడా? బాగా రెగ్యులర్ గా ఎక్కువ మోకాళ్ళ అరుగుదల ఎక్కువ మందిలో చూస్తున్నాం కింద కూర్చునే వాళ్ళకి. అంటే అండ్ ముస్లిం సోదరులో ఎక్కువ నమాజ్ చేస్తాం, ప్రేయర్స్ నమాజ్ చేస్తుంటారు కిందకి కూర్చొని. వాళ్ళు డైలీ, మన ఇండియాలో అయితే ఎక్కువ మంది ఎలా 5 times చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ బాగా అరబ్ నేషన్స్ నుంచి, ఆఫ్రికన్ నుంచి వచ్చేవాళ్ళు రోజుకి 5 to 7 times ఐ థింక్ ఉంటుంది వాళ్ళు. అది కింద కూర్చొని చేస్తారు. చాలా స్ట్రెయిన్ అవుతుంది, చాలా చాలా స్ట్రెయిన్ అవుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళ కమ్యూనిటీలోనే ఎక్కువ ఈ ప్రేయర్స్ అనేవి కింద కూర్చొని చేయటం వల్ల వస్తుంది. అయితే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం అలా కింద కూర్చోకుండా కొంచెం హైట్లో కూర్చొని ప్రేయర్ చేస్తే మంచిది. నెంబర్ 2, యంగ్ వయసులో వచ్చే రీజన్ అదే మనం డిస్కస్ చేసినట్టు, కింద కూర్చొని లేకపోతే ఎక్కువ మెట్లెక్కి దిగే వాళ్ళకి, వీటి వల్ల కూడా కొంచెం మోకాళ్ళకి స్ట్రెయిన్ అవుతుంది. ఇన్ ద ఎండ్ మనకి స్ట్రెంగ్త్ బాగుంటే మనం ఏం చేసినా ఓకే, కానీ మనం తినే ఆహారంలో పోషకాలు లేవు, తాగే నీరులో పోషకాలు లేవు, పీల్చే ఎయిర్లో అంటే ప్యూరిటీ లేదు, ఇవన్నీ కరప్టెడ్, ఇవన్నీ పొల్యూటెడ్. సో కాబట్టి శరీరానికి కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అనేది రాకపోవటం వల్ల మనం ఈ ఇబ్బందుల నుంచి లేకపోతే ఈ వీక్నెస్లకి బారిన పడటం జరుగుతుంది అనమాట. సార్, మీరు చెప్పిన రీజన్స్ అయితే ఫుడ్ హ్యాబిట్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే తెలుస్తుంది సార్. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకోవడం వల్ల అతనికి హెల్దీ మోకాళ్ళు ఉంటాయి సార్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 25+ అనుకోవచ్చు సార్ ఇప్పుడు. బట్ అది అది నేను చెప్పే విషయం కాదండి. రీజన్ ఏంటి అని అంటే, ఫుడ్ అనేది డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్. ఇది ఓకే, నేను చెప్పే ఫుడ్ అందరికీ సూటబుల్ అవ్వకపోవచ్చు. అంటే
మనిషి అంటే మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న ఫైనాన్షియల్ దీన్ని బట్టి మన ఫుడ్. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ చాలా రోజు పని చేసుకునే వాడికి మీరు ఏం డైట్ చెప్పగలరు? కార్బోహైడ్రేట్స్ తినండి, ప్రోటీన్ తినండి, లేకపోతే ఫ్యాట్ తినండి, ఇవన్నీ చెప్తే ఆయన ఎక్కడికి తెచ్చుకోగలరు? సో ఫుడ్ అనేది బేసిక్గా మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. సో సాధ్యమైనంత మటుకు ఇవి విధిలో బ్యాలెన్స్ చేసుకుంటే ఎవరికైనా డైట్ ఈజ్ నార్మల్. స్పెషల్ డైట్స్ అంటారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైట్లు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఈ డైట్లు ఇవన్నీ నేను పెద్ద నమ్మనండి పర్సనల్గా. మనం ఎక్కడ పుట్టామో మనం దాంతో పాటు మనతో పాటు పెరిగిన మొక్కలే మన ఫుడ్. మనతో పాటు మన మట్టిలో పెరిగినయే మన ఫుడ్ అనుకోండి. రైస్ కానివ్వండి, ఇక్కడ పెరిగే ఆకుకూరలు కానివ్వండి, ఇక్కడ కూరగాయలు కానివ్వండి, ఇక్కడ పెరిగే ఎక్కడి నుంచో మనం నార్త్ నుంచి, లేకపోతే ఎక్కడి నుంచో మెక్సికో నుంచి, లేకపోతే ఎక్కడి నుంచో ఇటలీ నుంచి ఇవన్నీ తెచ్చుకొని తిని ఆల్ ఫ్యాషన్ ఫుడ్స్ తినొచ్చు, బట్ ఇట్ డజంట్ సూట్ యూ. ఇంకా ఈ మోకాళ్ళ విషయానికి వచ్చేసరికి గుజ్జు అరిగిపోతుంది అంటున్నారు కదా సార్, దీని గురించి ఏం చెప్తారు సార్? ఏంటి సార్ అది? మోకాళ్ళు అరుగుదల అంటేనే గుజ్జు అరిగిపోవడం. గుజ్జు అంటే లోపల ఏమి గ్రేవీ ఏమి ఉండదు. ఓకే, గుజ్జు అంటే బేసిక్ గా ఒక పొర. ఆ నీ పైన పొర అనేది ఒక కార్ టైరో, 2 వీలర్ టైరో, సైకిల్ టైరో అరిగిపోయినట్టు కొన్ని సంవత్సరాలకు అరిగిపోతుంది. ఇది ఒక కామన్ క్వశ్చన్. మా ఇంట్లో మా అమ్మగారికి ఉంది, మా అమ్మమ్మ గారికి ఉంది, నాకు వస్తుందా అని. ప్రతి మీ అమ్మమ్మ గారికి 60 ఏళ్ళు వచ్చినట్టు మీ అమ్మగారికి కూడా 60 ఏళ్ళు వస్తాయి, మీకు కూడా ఒక 60 ఏళ్ళు వస్తాయి. 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఎవరికైనా మోకాలు అరుగుదల అవ్వాల్సిందే. సో కామన్ గా ఈ అరుగుదల అనేది ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతాయి. నేను చాలా హెల్తీ ఫ్రీక్ పర్సన్ సార్, నా మోకాలు అరగొద్దు అంటే అరగకుండా ఉండగలుగుతాయా సార్? దానికి బాగా డైట్ చేస్తాను, మంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానివల్ల క్వాలిటీ ఆఫ్ బోన్ అనేది పెరిగితే మేబీ కొంత ప్రొలాంగ్ చేయొచ్చు, కానీ అరుగుదల అనేది ఆపలేం. ఓకే సార్, సో మొత్తానికి మంచి ఫుడ్ అండ్ వర్క్అవుట్స్ తో కొన్ని కాంప్లికేషన్స్ అయితే తగ్గించుకోవచ్చు అంటారు. సో ఈ కమోడ్స్ విషయంలో కూడా ఒకసారి ఏంటి సార్ క్లారిటీ? ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్ చాలా బాగా, Indian toilet, there are only 2 toilets in the world. Western toilet, Indian toilet. No China, no Pakistan, no Sri Lanka. ఇన్ని రకాలు ఏం లేవు కదా. Indian toilets around the world. So Indian toilet especially good for good for gut cleansing. అంటే large gut emptying కి ఆ పొజిషన్ అనేది one of the best. Okay sir. బట్ ఏంటి అంటే ఈ రోజుల్లో అగైన్ మనం ఈ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి, ఆ ఇండియన్ టాయిలెట్ ఎక్కువ వాడటం వల్ల మోకాళ్ళ పైన ఎక్కువ ప్రెషర్ పడటం జరుగుతుంది. ఈ రోజు కూడా నేను ఒక యంగ్ లేడీ, ఒక 40 years old యంగ్ లేడీ వస్తే సేమ్ ఇండియన్ టాయిలెట్ వాడుతున్నాను, కూర్చుంటే లేవలేకపోతున్నాను, చాలా నొప్పులు వస్తున్నాయి అన్నాడు. సో రీజన్ ఏంటి అని అంటే ఇండియన్ టాయిలెట్ ప్రాబ్లం కాదు, మనకుండే బోన్స్ మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవడం ఇస్ ద ప్రాబ్లం. అలాంటి టైంలో తనకి ఏం సజెస్ట్ చేశారు సార్ మీరు? నేనైతే వెస్టర్న్ టాయిలెట్ కన్వర్ట్ చేసుకోవడం ఇంకా అదే బెస్ట్ అంటారా సార్? అదే అంటే ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, ఎప్పుడు బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, దాని బదులు అంత పెద్ద కాస్ట్ కూడా అవ్వదు. అది ఇంక ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాం, ఇలా చేయండి అట్లా చేయండి, బోన్ స్ట్రెంగ్త్కి కొంచెం మంచి, అవి మోర్ ఎక్స్పెన్సివ్ ఇన్ఫాక్ట్. లాంగ్ టర్మ్ ప్లాన్ కదా అవన్నీ. ఇప్పుడే వెంటనే ఏమి బోన్స్ ఏం స్ట్రాంగ్ అయిపోయి వెంటనే మజిల్స్ ఏం స్ట్రాంగ్ అయిపోవు కదా. ఎస్ సార్, మరి ఎక్సర్సైజ్ వర్కౌట్స్ కంపల్సరీ వీటికి సంబంధించి మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యేవారు ఏదైనా అవాయిడ్ చేయాలి. వెయిట్ మేనేజ్మెంట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వెయిట్ ప్రతి పర్సన్ వెయిట్ అనేది మోడరేట్ గా, అంటే వాళ్ళు క్యారీ చేసే వెయిట్ ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడే 4 ఉన్నాం అనుకోండి, మీరు ఒక 40 kgs ఉన్నారు, నేను ఒక 70-80 kgs ఉన్నాను, ఆయన ఒక 30 kgs ఉన్నారు, ఇంకా అట్లా ఇక 4 రకాల వెయిట్స్ ఉన్నారు. ఈ స్టాటిక్ వెయిట్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఈ వెయిట్ ఉన్నంత మటుకు ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి 100 kgs ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు ఉండవు. దే విల్ డెవలప్ పెయిన్ వెన్ దే గెయిన్ వెయిట్ ఆర్ వెన్ దే వాళ్ళ బోన్ లో శక్తి తగ్గిపోతాయి. సో ఏ ఒక్కళ్ళ వెయిట్ దాని వల్ల కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కాదు, బట్ సడన్ చేంజెస్ ఇన్ బాడీ వెయిట్ మే ఎఫెక్ట్ ద నీ జాయింట్స్. వెయిట్ వల్ల జనరల్గా బరువు ఎక్కువ ఉండడం వల్ల మోకాళ్ళ మీద పడుతుంది. లేదు, మన బాడీ తగ్గట్టే మన బాడీ బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఫైనల్లీ ఏంటి సార్, అయితే మోకాళ్ళ నొప్పులు రాకుండా కానీ ఉన్న వాళ్ళైనా వాకింగ్ చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా చేసుకోండి, వాకింగ్ చేసుకోండి. నొప్పులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒక ఏజ్ తర్వాత బోన్స్ వీక్ అయితే దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, బోన్ పైన లోడ్ పడకుండా చూసుకోండి. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.